హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మార్నింగ్ లేసైతే డోర్ తీసి చూసాను. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఈ టైంలో ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది గదా! వాతావరణం అయితే మంచిగా ప్రశాంతంగా, నిమ్మలంగా ఉంది. మొన్నటిదాకా ఎండాకాలం గదా! ఎండాకాలం అంటే ఇక్కడ బాగా ఉబ్బరిచ్చింది. అందుకే ఎండాకాలం అన్నా. ఏసీలు, ఫ్యాన్లు ఒకటే నడుస్తుండే. ఇక్కడ బయటికొచ్చినా గూడా ఎప్పుడు వాటి సౌండే ఇనిపిచ్చేది. చలికాలం స్టార్ట్ అయిపోయింది గదా! ఇప్పుడు బయటికొస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ సౌండ్స్ ఏం వినపడట్లేవు. ఇగ మరి చలికాలం పెరిగినప్పుడు ఇప్పుడు మనకు ఫ్యాన్లు, కూలర్‌లతోని ఏం సంబంధం జెప్పండి. అందుకే ఏసీ సౌండ్స్ గూడా ఏం వినపడట్లేదు. బయట మొత్తం ప్రశాంతంగా ఉంది. ఇగ లోపలికొచ్చిన తర్వాత ఫస్ట్ నేను టిఫిన్ జేయాలి గదా! ఏం చేద్దామంటే మా విషు అన్నది గదా! మమ్మీ ఎప్పటినుంచో చపాతీ జేయట్లేవు గదా! చపాతీ చెయ్యి అని జెప్పేసి నిన్న నైట్ చెప్తే, ఇంక చపాతీలోకి బీన్స్ కర్రీ అయితే వండుతున్నాను. నేను కొన్నిసార్లు ఏంటి అంటే, పప్పు చాలా తక్కువగా వండుతాను చపాతీ కాంబినేషన్‌లో. వేరే వెజిటబుల్స్ కర్రీస్ ఉంటాయి గదా! వాటినే ఎక్కువ వండుతూ ఉంటాననమాట. ఇక్కడైతే బీన్స్ కర్రీ వండుతున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్‌లోనే వండుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యేసుకొని, జీలకర్ర, ఆవాలు యేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఆనియన్స్, అలాగే ఆనియన్స్‌తో పాటుగా నేను అల్లం, వెల్లిపాయలు ఉంటాయి గదా! అవైతే గ్రైండ్ చేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత బీన్స్ అయితే వేసుకుంటున్నాననమాట. నేను దీన్ని ఫస్ట్‌గా అయితే ఉడికించుకోను. కుక్కర్‌లో వండుతున్నాం గదా! ముందుగా ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు బీన్స్ ఏసుకున్నాక గూడా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి ఒక 4 టేబుల్ స్పూన్ అంతా పుట్నాలు తీసుకుంటున్నాను. నేను ఎప్పుడు గూడా శనగపిండి, పుట్నాల పప్పు పిండి ఉంటది గదా! అదేసుకుంటాను. అయితే నా దగ్గర శనగపిండి అయిపోయింది. ఇంకా ఇంట్లో పుట్నాలు ఉన్నాయిగా అని జెప్పేసి 4 టేబుల్ స్పూన్ అంతా పుట్నాలు తీసుకొని దాన్నయితే పౌడర్ చేసుకుంటున్నాను. మనం పౌడర్ చేసుకుంటే 2 టేబుల్ స్పూనే వస్తది. ఇగో ఇక్కడైతే బీన్స్ గూడా ఫ్రై అయిపోతున్నాయి గదా! ఇప్పుడేం చేస్తా అంటే ఒక 2 టమాటోస్ అయితే వేసుకుంటున్నాను. నేను చాపర్‌లో చాప్ చేసుకున్నాను. అందుకే ఇంత చిన్నగా అయినాయి. ఆ తర్వాత కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ అంతా కారము, 1 ½ టేబుల్ స్పూన్ అంత సాల్ట్ ఏసుకున్నాను. ఇంకా తర్వాతొచ్చేసి ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా! పుట్నాల పొడి అది కూడా వేసేసుకుంటున్నాను. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఏముంటది, ధనియాల పొడైతే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నేను వండే కర్రీస్ అయితే చాలా సింపుల్‌గా ఉంటాయి. నేను ఆఫ్టర్‌నూన్ ఒక కర్రీ వండుతాను. నైట్ ఒక కర్రీ వండుతాను. ఏంటి అంటే ఎక్కువ హడావిడి పోకుండా సింపుల్‌గా వండేస్తాను. మా వాళ్ళకైతే నేను వండే కర్రీస్ అయితే నచ్చుతాయి. మరి మీకు నచ్చుతున్నాయో లేదో గూడా నాకు తెలీదు. నేను వండే కర్రీసు హైలైట్‌గా కనిపించకపోవడానికి రీజన్ ఏంటి అంటే, నా ఫోన్ అయితే అంత క్లారిటీ ఉండదు. బ్రైట్‌నెస్ పెట్టినామనుకో, ఇగో గిట్ల తెల్లగా కనిపిస్తది. ఆ తర్వాత నా దగ్గర రింగ్ లైట్ లేదు. ఇంకోటి ఇప్పుడు నేను చేస్తున్నాను గదా! ఈ కుక్కర్ వచ్చేసి ఇట్లా పెద్దగానే ఉంటది. ఇక్కడ క్యాప్ దగ్గరికొచ్చేసరికి చిన్నగా ఉంటదనమాట. అందుకే మనకు మొత్తం మీకు లోపల అంటే ఒక వైపు నుంచే కనిపిస్తుంది కర్రీ గదా! ఇగో గిట్లయితే ఉంటదనమాట. నేను ఈ కుక్కర్ తీసుకునేటప్పుడు నేనే బయటికెళ్ళి తీసుకుంటా అంటే మా సారయితే సడెన్‌గా ఈ కుక్కర్ తీసుకొచ్చిండు. ఇక తెచ్చినంక మనం యూజ్ చేయక తప్పదు గదా! ఒక 1 ½ కప్పు వాటర్ ఏసుకొనయితే కుక్కర్ మూత క్లోజ్ చేశాను. దబ దబ గాని పెంక ఏంటిది? మాడిపోతుంది. నీ పెంక మారుతున్నది. రొట్టె పెంక మాడుతుంది. నీ పెంక మారుతుంది కానీ పిండి విసుకుతున్నానే. ఆ! ఊకనే అనుకున్నావా? పొద్దుగాల లేచి ఫోన్ చూస్తే గిట్లనే ఉంటది. పొద్దుగా లేచి ఫోన్ చూసినందుకు నాకు ఇవాళ శిక్ష ఇది. ఎప్పటినుంచి చూస్తున్నావు? ఇయాల 3 గంటలకు ఎందుకు లేచినావు? 3 గంటలకు కుక్కనే లేలే ఫోన్ మాట్లాడిన వేరే వాళ్ళు ఫోన్ చేస్తాను. అదే చెప్తున్నా 3 గంటలకు ఫోన్ మాట్లాడి ఇక ఎట్లయినా ఫోన్ మాట్లాడినా నిద్ర వస్తలేదని చెప్పేసి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నావు నేను లేచే వరకు. నీకు ఏమనిపిస్తుంది అంటే నైట్ 3 గంటలకు ఈడ బయట వేరే దేశం వాళ్ళు ఉండోడు వాళ్ళకి తెల్లారి వాళ్ళకి ఉదయం పూట కదా మనకి నైట్ అయినప్పుడు నా అవసరం ఉన్నప్పుడు ఆడు ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడాలి కదా. సరే సరే దబ్బున కానీ ఆల్రెడీ 6:30. సరే పొద్దుగాల ఒక మంచి పాట పాడు. నేనా? పాడంటే పాడతా. నీకోసం అయితే కాదే, మన ఫ్రెండ్స్ కోసం పాడుతున్నా. నువ్వు నా కోసం పాడవని నాకు ఎప్పుడో తెలుసు కానీ పాడు. నువ్వు మాత్రం మరి నెక్స్ట్ టైం నువ్వు పాడాలి పాట, నా కోసం పాడాలి. అమ్మో నీకోసమా? నువ్వు నా కోసం ఎన్ని చేస్తున్నావా నేను నీ కోసం చేయడానికి? ఇప్పుడైతే ఫ్రెండ్స్ కోసం పాడుతున్నా. పాడు పాడు. ఆగదు 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 ఆకలి పోరు ఆగదు, సాగదు సాగదు సాగదు
మీ దోపిడి పాలన సాగదు, దోపిడి పాలన అంతం వరకు మా సాయుధ పోరు ఆగదు. నన్నరనారన్నారో నన్నరనారన్నారో చీమల దండులు గదిలినై, పులులు పరుగులు తీసినై, ఆవుల మందలు గదిలినై, పులులు పరుగులు తీసినై, మేక పొట్టేళ్ళు దుంకినై, తోడేళ్ళు తోకలు ముడిసినై, ఆవుల మందలు గదిలినై, పులులు పరుగులు తీసినై. నన్నరనారన్నారో నరనన్నరనారన్నారో నారనారనరనారో నారనారనరన్నారో. ఎట్టుందే పిండి విసుకు ఫస్ట్ అయిపోయిందా? అంటే గలీజ్ మాటలు వస్తున్నాయి కానీ మంచిగా ఉందని అంటారు. అదే కిచెన్ లో ఎగురితే నువ్వు ఉందే ఇంత, ఆడ దాన్ని స్టాండ్ వల్ల కొడతావా, ఈడ నా ట్యూబ్ లైట్ ని వల్ల కొడతావా, ఏంది తీసుకొస్తావు? అది వచ్చినాక వాళ్ళ నేను ఫస్ట్ కాడ నుంచి పాట కానీ నేనైతే ఇక పోయి నేను చేసుకోవాలి. బీన్స్ ఇంకోసారి పొద్దుగా లేచి ఫోన్ చూస్తే నేను పొద్దుగా లేచి ఏమేమి పనులు చెప్తానో అవన్నీ నీకు చెప్తా. ఇక ఈ రోజు అయితే మా సార్ అయితే పిండి కల్పించిండు. ఎందుకు కల్పించానో కూడా నేను రీజన్ చెప్పిన కదా. ఇక ఆయన కల్పించిన తర్వాత ఆయన అయితే స్నానానికి వెళ్ళిండు రెడీ అవ్వడానికి. ఇక నేను వచ్చేసి అయితే చపాతీ చేస్తున్నాను. చపాతీ ఎట్లా చేస్తా అంటే, నేను ఫస్ట్ పెంక మీద చపాతీ వేసిన తర్వాత జస్ట్ ఒకవైపు పిండి అనేది తడారిపోయిన తర్వాత ఇంకో వైపు తిప్పి మంచిగా అయితే ఇట్లా కాల్చుకుంటాను అనమాట. ఆ తర్వాత పైనుంచి చపాతీ పెట్టి కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా ఫుల్కా లాగా మంచిగా పొంగుతుంది. మీకు చూస్తే అర్థమవుతుంది కదా. బీహార్ వాళ్ళు అయితే ఇట్లనే చేస్తారు చపాతీస్. ఇక్కడ ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి. మనకు 3 విజిల్స్ వస్తే బీన్స్ అనేవి మంచిగా ఉడికిపోతాయి అనమాట. చూస్తున్నారుగా, ఒకసారి కలిపేస్తున్నాను. కొంచెం గ్రేవీ ఉండాలి, ఎందుకు అంటే తినే వరకు కొంచెం గ్రేవీ దగ్గర పడుతుంది. ఇక అదైతే పక్కన పెట్టేసి మళ్ళీ ఇటువైపు వచ్చేసి అయితే చపాతీ కాలుస్తున్నాను. ఒకవైపు హీటర్ మీదనేమో కర్రీ అయిపోయింది, ఇంకోవైపు హీటర్ మీదనేమో చపాతీస్ చేస్తున్నా. నేను మార్నింగ్ లేవగానే నాకు 2 హీటర్స్తో అయితే పని ఉంటుంది. ఇక చూస్తున్నారు కదా, అటువైపు అయితే చపాతీ కాలుస్తున్నాను, ఇటువైపు బీన్స్ను కూడా ఒక గిన్నెలోకి అయితే ఊడ్చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెడతాను. ఎందుకు ఇంత తొందరగా కర్రీ ఊడ్చి పక్కన పెట్టాను అంటే, మరి కర్రీ చల్లారాలి కదా. మా వాళ్ళకేమో ప్లాస్టిక్ బాక్సులు కదా, కాలిపోతుంది అన్నట్టుగా ఫస్ట్ నేను గిన్నెలోకి ఊడ్చేస్తే కొంచెం వేడి తగ్గుతుంది అని చెప్పేసి పక్కన పెట్టిన. ఇక ఇటువైపు అయితే చపాతీస్ అయితే మంచిగా కాలుస్తున్నాను. నేను కాల్చే మెథడ్ మీకు అర్థమవుతుందో లేదో. ఫస్ట్ ఏంటంటే చపాతీ వేసుకొని ఒకవైపు తడారిపోయిన తర్వాత నెక్స్ట్ రెండో వైపు మలుపుకొని అది కొంచెం మంచిగా కాల్చుకున్న తర్వాత మళ్ళా ఫస్ట్ మనం ఒకవైపు కాల్చుకున్నాక దాన్ని రిటర్న్ తిప్పి దానిపైన చపాతీ పెట్టుకుంటా ప్రెస్ చేస్తే ఇట్లా ఫుల్కాలు అయితే రెడీ అయిపోతాయి. ఇక మా సార్కి మా విషుకి అయితే చపాతీస్ పెట్టేసిన. ఇక మా కన్నయ్యకి ఏంటి అంటే, వాడు చిన్నోడు కదా, వానికి తుంచుకొని తినరాదు. అందుకే నేను వానికి బాక్స్ పెట్టేటప్పుడు ఇలా తుంచుకొని ఇట్లా చపాతీస్ అయితే పెడతాను. మా విషుకు ఒక 3 చపాతీస్ పెడతా, మా సార్కి కొన్నిసార్లు 5 పెడతా, కొన్నిసార్లు 6 పెడతా. ఇక మా కన్నయ్యకేమో 1.5 చపాతీ అయితే సరిపోతుంది. ఇక మా బీన్స్ అయితే చల్లారిపోయింది. ఇక నా బీన్స్ అన్నా మా కూర అన్నా కూడా ఏదైనా ఒకటే కదా. ఇక ఫస్ట్ అయితే మా కన్నయ్యకు బాక్స్లో వేసేస్తున్నాను. వానికి కొంచెం గ్రేవీ వేయకుండా ముక్కలు ఎక్కువ వేసాను అనమాట. చిన్నోడు కదా, పట్టుకునేటప్పుడు గ్రేవీ డ్రెస్ మీద పడుతుంది అని చెప్పేసి. ఇక విషుకు కూడా బాక్స్ పెట్టేసిన, ఇక మా కన్నయ్యకు కూడా బాక్స్ పెట్టేసిన. ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఇదే కూర. ఇగో వీళ్ళిద్దరు అయితే స్కూల్ నుంచి వచ్చిండ్రు. స్కూల్ నుంచి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మమ్మీ అన్నం పెట్టంటే నేను వేరే పని చేస్తున్నాను అనమాట. ఒక 5 మినిట్స్ ఆగునాన్న, నేను పెడతా అని చెప్పిన. అయితే విషు పోయి తనకు చపాతీస్ తీసుకుంది, మా కన్నయ్యకి అయితే అన్నం పెట్టింది. ఓకే, అయితే కన్నయ్యకి ఏమో అన్నం పెట్టింది, తనేమో చపాతీ పెట్టుకుంది. అయితే ఇక చూసిండ్రు కదా. విషమా, అన్నం తింటా అన్నావు కదా, మళ్ళీ చపాతీ ఎందుకు పెట్టుకున్నావు నాన్న? చపాతీ తినవుతాయిందా? స్కూల్ టిఫిన్ బాక్స్ అయిపోయినాయా? స్కూల్ టిఫిన్ బాక్స్ ఏడు పెట్టినరు? ఈరోజు నీకు ఎన్ని చపాతీలు పెట్టినా? తిన్నావా? ఏంటిది? చూపి. నేను విష్ని అడిగినా కదా, విషు ఓపెన్ చేయి నువ్వే.
తినలేదా? తిన్నావా? మరి కర్రీ చూపి. ఈరోజు నేను ఏం కూర వండినా? తిన్నావా? చూపి. నాకు తెలుసు బీన్స్ ఉంటే మొత్తం తింటారని. అగో చూసిరా, పిల్లలకైతే నేను మంచిగా చపాతీ బీన్స్ కర్రీ వండిన కదా. నేనేంటి అంటే ప్రతి కూరలో 1 టేబుల్ స్పూన్ కారం వేస్తా. ఆ కారం అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది, కొంచెం చప్పగానే ఉంటుంది. అందుకే మా పిల్లలు అయితే కూర మంచిగా తింటారు. ఇగో నేను పొద్దున విషుకు చాలా కర్రీ పెట్టిన, మీరే చూసిరు కదా. తనైతే అయిపోగొట్టుకొచ్చింది. ఇగో మా కన్నయ్య కూడా అంతే. ఎందుకంటే నేను ఎక్కువ తక్కువ ఏం పెట్టా, వాళ్ళకి సరిపడా మంచిగా పెడతా. బీన్స్ అయితే ఖచ్చితంగా గ్రేవీ అన్న ఉంటుందేమో కానీ బీన్స్ అయితే అస్సలు ఉండవు. గోకరకాయ సరే, ఆలుగడ్డ సరే, దొండకాయలు సరే గ్రేవీ మిగిలిపోతాయి కానీ ఆ కాయలు అయితే మిగిలిపోవు మా ఇంట్లో. ఇగో మా కన్నయ్య కూడా ఇగో టిఫిన్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వచ్చిండు. ఇగో ఇట్లా పిల్లలు ఇష్టంగా తింటే మనం చేసింది చిన్నదైనా సరే మనకి ఎంతో తృప్తిని ఇస్తుంది కదా. నాకు కూడా అంతే. మా పిల్లలు అయితే మంచిగా అన్నం తింటారు, చపాతీ తింటారు, నేను వండిన కూరలు తింటారు అనమాట. వాళ్ళు తినేది కొంచెమైనా సరే ఇష్టంగా తింటారు కాబట్టి నాకు కూడా తృప్తిగా అనిపిస్తుంది. నేను పొద్దున చపాతీస్ ఎందుకు ఎక్కువ చేసిన అంటే ఈరోజు చపాతీ చేసిన కదా, విషుకు చాలా ఇష్టం. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి తను ఏమడుతుంది అంటే మమ్మీ ఒక చపాతీ ఉందా అని చెప్పేసి అడుగుతుంది. నేను చేసేటప్పుడు ఒక 2 ఎక్కువ చేసిన అనుకో, తను మధ్యాహ్నం వచ్చినాక ఇష్టంగా తింటుందిగా అని చెప్పేసి నేను పక్కన పెడతా. కొన్నిసార్లు ఏంటి అంటే నేను చాలాసార్లు టిఫిన్ చేయను అనమాట. నా కోసం అయితే టిఫిన్ చేసుకోను. ఇక హడావిడిగా తక్కువ చపాతీస్ చేసినా కూడా మా పిల్లలిద్దరికి కరెక్ట్గా పెడతా. మా విషుకేమో 3 చపాతీస్ పెడతా. నేను చేసేవి ఎట్లుంటాయి, చిన్నగా ఉంటాయి పాపడాల లెక్క అట్లా అనమాట. 3 పెడితే తను తినేస్తుంది. కనేకి వచ్చేసి 1.5 పెడతా. కొన్నిసార్లు ఏంటంటే వాడు ఇంటికాడ కూడా ఒక చపాతీ తింటాడు. ఇంకా ఇంటికి వచ్చినాక వాడి ఇష్టం అనమాట, అన్నం తింటే అన్నం, చపాతీ తింటే చపాతీ. ఇగో మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే పిల్లలకైతే అన్నం పెట్టిన, వాళ్ళు అన్నం తిన్నారు. ఈవినింగ్ అయితే ఒక 5:30కి అలా అయితే మా సార్ అయితే చికెన్ తీసుకొని వచ్చిండు. ఈ చికెన్ అంటే మా కోసం కాదంట, మా ఇంటి పక్కన ఆంటీ కోసము. నేనే చెప్పిన చికెన్ తీసుకురమ్మని, కానీ ఈ రోజు కాదు రేపు తీసుకురమ్మని చెప్పిన. అయితే మా సార్ ఏమో ఈ రోజే తీసుకొని వచ్చిండు. నాకు పిల్లల్ని చదివించాలి, నేను తర్వాత వండుతా అంటే ఆయన వచ్చి నువ్వంట స్పైసీ వండుతున్నావంట, నేను స్పైసీ తక్కువ వండి ఆంటీకి ఇస్తా అని చెప్పేసి ఆయన వచ్చి అయితే ఇక్కడ చికెన్ కర్రీ వండడానికి ఇట్లా ఆనియన్స్ టమాటో అయితే పేస్ట్ లెక్క చేసుకుండు. ఏం చికెన్ కర్రీ వండుతాడో ఏమో. ఇక ఫస్ట్ అయితే కడాయిలో నూనె పోసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసిండు. మనం చికెన్ కర్రీలో జీలకర్ర ఆవాలు వేసుకోం కదా. ఆ తర్వాత ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా, దాంట్లోనే కొన్ని వాటర్ వేసుకుండు. తర్వాత పసుపు వేసుకొని కలిపి అయితే మూత పెట్టిండు. అవును సారు. Yes. Huh? Yes. Huh? Yes. Yes, Only I speak English. English. I don't know English. You should learn English. Okay. Otherwise, how your children will learn English? అవును, ఎప్పుడు కలిపినప్పుడు కూడా ఆడ హీటర్ ఆఫ్ చేయకపోయేది కదా. ఇప్పుడు ఎందుకు ప్రతి దానికి హీటర్ ఆఫ్ చేస్తున్నావు? గసండు క్వశ్చన్లు కెమెరా ముందు అడగదు. లేదు, మొన్న నువ్వు నాకేమన్నావు, నేను ఒక రోజు వంట చేస్తున్నప్పుడు నువ్వు వచ్చి ఊకే అన్నావు కదా, నేను వంట చేసేటప్పుడు ఊకే నువ్వు ఏందే ఊకే హీటర్ ఆఫ్ చేస్తావు, నీకు మస్తు ప్రాణభయం ఉందని చెప్పేసి ఆ రోజు తిడుతూ కదా. మరి ఇప్పుడు నువ్వెందుకు ప్రతిసారి హీటర్ ఆఫ్ చేస్తున్నావు? ప్రాణభయం అనేం కాదు కానీ అది మొన్న మా ఫ్రెండ్ వచ్చినప్పుడు కాఫీ పెడదామని గ్లాసు డైరెక్ట్ దాని పాలు వేడి చేద్దామని గ్లాస్ పెద్ద గ్లాస్ లో పాలు పోసి డైరెక్ట్ పెట్టిన. అయితే మరి కానీ ఇప్పుడు నువ్వు ఆడ స్విచ్ ఆన్ చేయలే, ఆడ కూరకాయ నిలబడ్డావు. స్విచ్ ఆన్ చేసిన అయితే పెట్టి నేను ఏం చేసిన అంటే పాలు మరిగినాయి, వేడి అయినాయి, వేరే గ్లాస్ లో కాఫీ కూడా వేసిన, చక్కెర వేసిన, ఈ పాలు దీంట్లో పోదామని నేను స్విచ్ బంద్ చేయకుండా ఇట్లా హ్యాంగర్ ఉంది కదా, హ్యాంగర్ తోటి తీద్దామని ఇట్లా పట్టుకున్నా, సగం పాలు. ఇప్పుడు అర్థమైందా నా భయం ఏందో హీటర్ల కాడ? చచ్చిపోతామని భయం. నాకు ఎవరైనా తెలిసి తెలిసి షాక్ వస్తుంది అన్నాక ఓకే హీటర్ ఆఫ్ చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఎట్లా ఆఫ్ చేసుకున్నావు? సర్లే కానీ ఇప్పుడు ఇంత హడావిడిగా చికెన్ ఎందుకు తెచ్చినావు నాకు చెప్పాలి.
నాకు తెలుసు ఈయన మా ఇంటి ముంగడ ఆంటీకి చికెన్ కూర వండి పెడుతుండు, అది కూడా బీహార్ ఆమెకు. ఏంది అంటే ఆ, ఆ? చెప్పు. కలుపు, నువ్వు కలిపినాక చెప్తా నేను. ఇగో మాకు తెచ్చినప్పుడు ఏమో గిట్ల పెద్ద పెద్ద పీసులు ఉండవు. ఎందుకంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, నేను చికెన్ కూర వండిన కదా ఆ వీడియోలో చూడండి, మాకు తెచ్చినప్పుడు ఎంత చిన్న చిన్న పీసులు ఉంటాయో. ఇగో పక్కన ఆంటీ కోసం అనగానే ఇక పెద్ద పెద్ద పీసులు తీసుకొచ్చి ఆమె అన్నదంటగా, బాలకృష్ణ నువ్వు కొంచెం స్పైసీగా తక్కువ వండుతున్నావు, సరితే స్పైసీ ఎక్కువ వండుతుంది అని చెప్పేసి అప్పుడు ఎప్పుడు అన్నదంట. ఇప్పుడు ఆమె కోసం ఈయన చికెన్ కూర వండుతుండు, నా కోసం అయితే ఏ రోజు వండలే కానీ పక్కన వాళ్ళకైతే వండి పెడతాడు మా సారు. మొన్న కూడా మేడం వాళ్ళకి ఇస్తాను రొయ్యల కూర వండిండు కదా, ఇగో ఇప్పుడు వీళ్ళ కోసం చికెన్. మరి నా కోసం వండితే ఏమైతుంది సారు? నీ కోసమో వాళ్ళ కోసమని కాదే, ఆ? వాళ్ళతో మనకి పని ఉంటుంది, మనతో వాళ్ళకి పని ఉంటుంది. ఆహా, వాళ్ళకి పని ఉంటుంది కరెక్టే, నువ్వు వండి పెట్టు, నేను వద్దంటలేను. కానీ ఎప్పుడన్నా నాకు చేతన అయితే లేదు, నాకు కాళ్ళు గుంజుతున్నాయి, ఇంట్లో పని ఉందని చెప్పి నేను అనుకుంటా కదా, మరి అప్పుడు ఏంది అసలు వండితే ఏమవుతుంది? ఏ వండుతుంది ఈ పని నుంచి నువ్వు ఎందుకు బాధపడుతున్నావే? ఇంతకు ముందు ఎందుకు వండలే? నేను ఎంత మందికి వండి పెట్టినా అట్లనే అన్నావు అనుకో, ఆ గుండు మీద గట్టిగా గుద్దింది అనుకో, దెబ్బ తాకుతుంది. నీ ఇష్టం. ఎంతమందికి వండి పెట్టినా ఏంది అసలు నీ చికెన్ ప్రాసెస్ ఏంది నాకేం అర్థం అవుతలేదు. ఫస్ట్ ఏమో ఆ దాంట్లో ఏం చేసిన అంటే అవన్నీ మిక్సీ పట్టిండు, అదే గ్రైండ్ చేసి నూనె పోసి అలా వేసినాక వెంటనే ఏం చేసి నీళ్ళు పోసిండు, మళ్ళీ అది అటు ఇటు కలిపిండు, తర్వాత చికెన్ వేస్తుండు. ఇగో మసాలాలు లాంటివి, కాదు ఇవి మసాలాలు అంట. ఏం వేస్తుండో ఏం కథనో అవన్నీ నాకు తెలియదు. ఇగో గిట్ల ఎవరన్నా చికెన్ కూర వండుతారా? మా సార్ అయితే గట్లనే వండుతాను. కారం ఏది ఇప్పుడు కొంచెం కొంచెం అయినాక వేస్తావా? ఏంది ఎల్లో చికెన్ చేస్తున్నావా ఏంది? చాలు. ఒక్కటి మిస్టేక్ చేసిన సారు, ఏం చేసింది? సన్ఫ్లవర్ ఆయిల్ వేసిన. అమ్మో, మస్టర్డ్ ఆయిల్ వేయాలనా? ఆంటీ మస్టర్డ్ ఆయిల్ తో తింటది కదా, నువ్వు సన్ఫ్లవర్ వేసినావు. మా సార్ వండే చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఏంటి అంటే ఇక్కడ మా ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బ్రాహ్మణ్స్ అనమాట. వాళ్ళ ఇంట్లోనేమో చికెన్ వండుకోరు, వండుకుంటే తప్పుగా వాళ్ళు భావిస్తారు. మళ్ళీ వేరే వాళ్ళు వండిస్తేనేమో మంచిగా వాళ్ళ ఇంట్లో కూర్చొనే తింటారు. నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో బయట తినొచ్చినామంటే అది వేరే అనుకోవచ్చు. ఇప్పుడు నేను వేసిస్తా కదా చికెను, అది తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకొనే తింటుంది వాళ్ళ ప్లేట్లోనే. మరి ఆ ప్లేట్లు అన్నీ అపవిత్రం కావా అని చెప్పేసి నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. కానీ ఏం చేస్తాం, ఆంటీ కదా, ఎట్లాగో వాళ్ళ ఇంటికల్లా వండుకోరు. మనం తింటాం కదా, తినేటప్పుడు ఒకరికి కొంచెం వేసిస్తే దాంట్లో తప్పే ఉంది. ఇక నేను ఎప్పుడైనా సరే ఆంటీ కోసం అయితే మా ఇంట్లోనే చికెన్ వండి ఆమెకైతే పెట్టిస్తాను. ఇక మా సార్ అయితే ఈరోజు కొంచెమే చికెన్ తెచ్చిండు, 1/2 kg తెచ్చిండు. పెద్ద ముక్కలు తీసుకొచ్చేసరికి ఆ చికెన్ వండితే ఎటు కాలే అనమాట. మళ్ళీ ఆంటీకి ఒక 2 పీసులు వేసిస్తే మళ్ళీ ఆమె కడుపు నిండదు అని చెప్పేసి ఆమెకి మొత్తం చికెన్ వేసేసి నాకైతే 2 పీసులు అయితే పక్కన పెట్టుకున్నాము. నాకు ఒక్కదానికే కాదు, ఆ 2 పీసులు మా పిల్లలకి కూడా వేసి తినిపిస్తాను. ఇక మా సార్‌కి నిన్న ఛట్ పూజ ప్రసాదం ఇచ్చిండ్రు. ఇవేంటి అంటే గోధుమ పిండి, చక్కెర, తర్వాత కొబ్బరి పొడితో అయితే చేస్తారు. ఛట్ పూజ సమయంలో చేస్తారనమాట. ఇవి టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ఇక నైట్ వచ్చేసి ఇవి తినుకుంటా అయితే మా డే ఇట్లా అయిపోయింది. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.